ఇల్లంతకుంట మండల కేంద్రానికి వైకుంఠ రథం తీసుకుని వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికే దానికి మోక్షం లభించలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ మండలానికి ఒక వైకుంఠ రథం చొప్పున దాతల సహకారంతో అందజేశారు. మిగతా గ్రామాల్లో వైకుంఠ రథాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న వైకుంఠ రథం వాడకపోవడం వల్ల టైర్లు పూర్తిగా చెడిపోయి వాహనంలో మూలకు పడేశారు. దీనికి తోడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాత టైర్లను బిగించి కొత్త టైర్లను ఎత్తుకొని వెళ్లినప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇల్లంతకుంట వైకుంఠ రథానికి మోక్షం ఎప్పుడు అని అధికారులను ప్రశ్నించినప్పటికీ వారు ఏమీ మాట్లాడకపోగా వైకుంఠ రథం టైర్లకు సంబంధించిన విషయాన్ని మాకు తెలియదని అధికారులు దాటవేస్తున్నారు. ఉపయోగకరంగా ఉన్న వైకుంఠ రథాన్ని ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ వాహనానికి అప్పజెప్పి అందుబాటులోకి తీసుకొని రావాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం హెడ్ క్వార్టర్ మాది. ఇల్లంతకుంట మండలం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నది. అప్పుడున్నటువంటి మంత్రి ఎంతమంది దాతల సహకారంతో మండలానికి ఒకటి వైకుంఠ రథం ఉండాలని చెప్పేసి ఎంతమంది దాతల సహకారంతో వైకుంఠ రథాన్ని మా మండలానికి కేటాయించడం జరిగినది. ఈ వైకుంఠ రథం తీసుకొచ్చి ఇప్పటికీ 6 సంవత్సరాలు కావస్తున్నా కూడా అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ మండల స్థాయి అధికారులే కానీ వాళ్ళ సమన్వయం లోపంతో ఈ వైకుంఠ రథాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా పోయింది. ఈ వైకుంఠ రథం కేటాయించి 6 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా పాత ఎంపీడీఓ ఆఫీసులో 4 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. అక్కంచెల్లి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఆవరణలో ఇక్కడ 1 సంవత్సరం ఉండడం. ఈ వైకుంఠ రథం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని కొంతమంది దొంగలు టైర్లు ఎత్తుకపోవడం, స్టెఫిన్ ఎత్తుకొని పోవడం, దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో దాని వస్తువులన్నీ ఎత్తుకొని పోయి దొంగల పాలైంది వైకుంఠ రథం. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులే కానీ దీన్ని ఇల్లంతకుంట మండల గ్రామ పంచాయతీకి అప్పయినట్టు ఏది ఉంటే మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల నిరుపేదలకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఇల్లంతకుంట గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. దీనికి ఏదైనా మెయింటెనెన్స్ బాధ్యతలు అనేది చూసుకోవాలంటే గ్రామ పంచాయతీకి అప్పచెప్తే గ్రామ పంచాయతీ చూసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం. ఇక్కడ ఈ మండలంలో ఉన్న ఎవరైనా చనిపోయినా కూడా మాకు వైకుంఠ రథం లేకుండా పోతే జమ్మిగుంట మున్సిపాలిటీకే కానీ అదేవిధంగా హుజరాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి కానీ ఫోన్ చేసి అక్కంచెల్లి ఈ వైకుంఠ రథాలు తీసుకొచ్చి కార్యక్రమాలు ఎలా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మా మండలానికి కేటాయించిన వైకుంఠ రథం మాకు అందుబాటులో ఉండేటట్టు ఏది ఉంటే మా 18 గ్రామాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ఎంపీడీఓ గారికే కానీ ఎంఆర్ఓకే కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఇది ఇల్లంతకుంట గ్రామ పంచాయతీకి అప్పయిపోయినట్టు ఏది ఉంటే మాకు అందరికీ అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.